హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు ముండకోపనిషత్తు బోధించినటువంటి చిద్రూపానంద స్వామి వారికి అనేక ప్రణామములు. గురు పరంపరకు అనేక వందనాలు. శంకర భాష్యం దాన్ని చదువుకోవడం, ముండకోపనిషత్తు కంప్లీషన్ కూడా స్వామీజీ చేశారు. మనకు ఇందులో 2 శ్లోకాలు ఈ ఖండంలో, రాబోయే ఖండంలో ఒక 11 శ్లోకాలు ఉన్నాయి. చేద్దాం జాగ్రత్తగా. ముందు ఒక బ్యూటిఫుల్ మంత్రాన్ని దాన్ని చూసాం. ఏమిటది? 8వ మంత్రంలో న చక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ధ్యాయమానః ధ్యానం చేస్తున్న సాధకుడు లేకపోతే జ్ఞాని. పశ్యతే తం, తం అంటే ఆ పరబ్రహ్మమును పశ్యతే చూస్తాడు. ఎటువంటి పరబ్రహ్మము? నిష్కలం తం పశ్యతే ధ్యాయము. ఎప్పుడు? తతస్తు అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. ఎప్పుడు? జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః. జ్ఞానప్రసాదము వలన విశుద్ధ సత్వము కలిగినప్పుడు తతస్తు ఆగని వెంటనే అటువంటప్పుడు తమ పరబ్రహ్మమును పశ్యతే చూస్తారు. ఎవరు చూస్తారు? ధ్యాయమాన, నిష్కలం ధ్యాయమాన. నిష్కలం తం ధ్యాయమాన పశ్యతే. వాట్ ఈస్ ద సెంటెన్స్? ధ్యాయమాన సాధక నిష్కలం తం ఆత్మానం పశ్యతే. వెన్ తతస్తు ఆ సమయంలో, అప్పుడు, ఆగని వెంటనే, ఎప్పుడు? జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ. ఇది అక్కడ ఉన్నటువంటి మంత్రం. ఈ జ్ఞాన ప్రసాదం మరొకసారి చెప్పుకుందాం. ఒక బాక్స్ ఉందనుకోండి, పెట్టి. ఈ పెట్టికి ఒక పక్కన ఒక మంచి ఒక గ్లాస్ ఉంది. మిర్రర్ కాదు, గ్లాస్. గ్లాస్ అంటే ఇటు నుంచి అటు కాంతి వెళ్ళేటటువంటి గ్లాస్. ఇటుపక్క ఒక గ్లాస్ ఉంది. ఈ 2 పక్కల 2 గ్లాసులు అంటే 2 అద్దాలు. అద్దం అంటే మిర్రర్ అనుకుంటారు. మిర్రర్ కాదు, ట్రాన్స్పరెంట్గా ఉండే గ్లాసు. 2 పక్కల బాక్స్ ప్యాక్ చేసి ఇటు పక్క నుంచి లైట్ పంపిస్తుంది. ఏమిటవుతుంది? ఈ లైటు ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న గ్లాస్ గుండా పోయి ఈ బాక్స్లో ఉన్నటువంటి ప్రదేశం అంతా వ్యాపించి ఆ రెండో పక్కన ఉన్నటువంటి గ్లాసులోంచి బయటకు యథాతథంగా పూర్తిగా వస్తుంది. ఎందుకు? ఈ గ్లాస్ పూర్తిగా ట్రాన్స్పరెంట్, ఈ గ్లాస్ కూడా ట్రాన్స్పరెంట్ కదా. ఇప్పుడు జ్ఞానప్రసాదము. జ్ఞానప్రసాదం అంటే ఏమిటి? దాని వలన విశుద్ధ సత్వం వస్తుంది. అప్పుడే పురుషుడు తెలుస్తాడు. ఈ జ్ఞానప్రసాదం తెలుసుకోవాలి. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్కి మీదని అటుపక్క ఇటుపక్క ఏవో కన్నాలు ఉన్నాయి, 10 కన్నాలు. వీటిలోంచి రకరకాల కాంతులు, వస్తువులు అవన్నీ ఈ బాక్స్లోకి వచ్చేస్తున్నాయి. వస్తూ ఉంటే ఇట్టించి వచ్చేటటువంటి కాంతికి ఈ మిర్రర్ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఈ లోపల పడిపోయినటువంటి వస్తువులు, రంగుల వలన ఈ పార్ట్ ఆఫ్ ద గ్లాస్ బాగా టెయింట్ అయిపోయింది. రకరకాల రంగులతో, విక్షేపాలతో, ఆవరణలతో ఉంది. అప్పుడు ఏంటవుతుంది? ఈ లైటు, ఇదిగో రైట్ సైడ్ నుంచి వస్తున్నటువంటి లైటు ఇక్కడ దాకా వచ్చి ఆ బాక్స్లోకి ఎంటర్ అయినప్పుడు విక్షేపం అయిపోయి, ఆవరణ అయిపోయి క్లియర్గా ఉండకుండా ఇక్కడి నుంచి అటు పక్క వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే ఇవన్నీ అడ్డేస్తుంది.
అర్థమైందా? ఈ కన్స్ట్రక్షన్ ఏం అర్థం కాలేదా రవిప్రకాష్? చాలా చక్కగా ఉంది. నో, అంటే ఇంతకుముందు ఇదే అర్థాన్ని 2, 3 సార్లు మన్నా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను చూడండి. కొంచెం అందరికీ ఓపెన్ చేసుకునే లోపల అవకాశం మనలో ఉంటే బయటికి రాదు. అంటే ఈ బాక్స్లో కానీ మ్యాటర్ ఉన్నా, మెటీరియల్ ఉన్నా, వేరే వేరే రంగులున్నా, ఇటుపక్క నుంచి వచ్చినటువంటి ప్యూర్ లైట్, ఇట్ కెనాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్యూమినేట్ దిస్ ప్రాపర్లీ. సెకండ్ ఆఫ్ ఆల్, ఇట్ కెన్ బి ఆఫ్ నో యూజ్ టు పీపుల్ హూ ఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్. అది. సో నౌ వాట్ ద ఉపనిషత్ is telling is, okay, you have a beautiful reflecting surface, the glass here. If the reflecting surface, if the light transmitting surface, we don't call reflecting surface, the transparent surface. You have a very transparent surface, the glass. If you want the light to illuminate your room completely, first of all, your glass should be very clear. How do I make it clear? By not putting unnecessary things in the box. What are those things? There could be several colors, several objects, several unwanted things in the box. If I keep the box is full of those things, and whatever light that comes inside the box is reflected and refracted and then scattered away in different ways. So much so, the very transparent glass ఏదైతే ఉందో అది లోపలకు కాంతిని రానివ్వకుండా అడ్డేస్తుంది. నువ్వు సాధన వలన ఈ లోపల ఉండేటటువంటి ఏ విధమైన కలర్సు, మెటీరియల్, మ్యాటరు లేకుండా ఈ బాక్స్ని ఎంటీ చేసుకోగలిగితే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంతి నీ అద్దం గుండానే, నీకున్నటువంటి ఉపాధి అనే అద్దం గుండానే లోపలకు వచ్చి నీ బాక్స్ను బాగా ఇల్యూమినేట్ చేయడమే కాకుండా, ఈ పక్కన ఇంకో గ్లాస్ ఉంది నీకు, ఈ గ్లాస్ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆ కాంతిని అందించగలదు. అర్థమైందా? కాంతి ఏమిటి? చైతన్యం. బాక్స్ ఏమిటి? ఈ ఉపాధి. ఈ గ్లాస్ ఏమిటి? చేతన. చేతన, చైతన్యం. చైతన్యము ఈ బాక్సులు ఉంది, దాని మనం అలా సర్వవ్యాపకంగా ఉంది, కానీ దాన్ని గుర్తించేటటువంటి మీడియం లేదు. కానీ ఈ బాక్స్ ఎప్పుడైతే ఉందో అది ఆ చైతన్యాన్ని పట్టుకుని లోపల అన్నిటినీ ఇల్యూమినేట్ చేసుకోగలదు, తన నుంచి ఇంకొకరికి కూడా ఇవ్వగలదు. గురువు అనుకోండి, ఈ బాక్సు ఒక శుద్ధమైనటువంటి గ్లాస్ ఉంటే ఆయన ఇంకొకరికి కూడా ఇవ్వగలదు. ఎప్పుడైతే ఈ చైతన్యం అనేటటువంటిది చేతన మీద పడిందో, అంటే ఈ బాక్స్ తాలూకా ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద పడిందో, అది క్రిస్టల్ క్లియర్గా లేకుండా మలినంగా ఉండి, కోటెడ్గా ఉండి, డిస్టార్టెడ్గా ఉంటే ఈ చైతన్యాన్ని అది అందుకోలేదు. చైతన్యం అనే కాంతిని అందుకోలేదు. ఆ కాంతిని అందుకోలేకపోతే అందులో ఉన్న వస్తువులే సమంగా కనపడవు. ఒక్కొక్క వస్తువు ఒకలా కనిపిస్తుంది, ఉన్నది అలా ఉంటుంది, ఇంకోలా కనిపిస్తుంది. ఎప్పుడైతే వస్తువులే లేవో, ప్యూర్ కాంతి ట్రావెల్ అవుతుందో, వస్తువులను వేయడం మానేసామో ఆ బాక్స్ అనేటటువంటి ఉపాధిలో, ఈ చైతన్యం అనేటటువంటిది చేతన అనేది అద్దం మీద, మిర్రర్ గ్లాస్ మీద పడి ప్యూర్గా ఇటు నుంచి అటు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. జ్ఞానప్రసాదము అనగా ఈ చేతనను శుద్ధం చేసుకోవడం. వాట్ ఈస్ ది చేతన? ది చేతన is this box with that transparent surface which can see the light on the other side and bring the light inside. What are we doing? We also have, everybody has the transparent glass and the Chaitanya is next to it, and ఆ చైతన్యం లోపలికి వచ్చేటటువంటి అవకాశం అందరికీ ఉంది. దీనికి జాతి, మత, కుల, వర్ణ విచక్షణలేవి లేవు. కానీ మనిషి ఈ బాక్స్ అనే ఉపాధి వలన రకరకాల ఇంద్రియాల ద్వారా, అంతఃకరణాల ద్వారా మెటీరియల్స్ని, రంగులని, డిస్టార్షన్స్ని, టైంట్స్ని ఇందులో పడేసి ఈ చైతన్యం అనేటటువంటిది చేతన ద్వారా లోనికి ఫస్ట్ రాకుండా అవుతుంది. వీడి వల్ల ఇంకొకరికి ట్రాన్స్మిట్ అవడానికి కూడా లేకుండా. ఎవరైతే జ్ఞాన ప్రసాదము కలిగి ఉంటారో, అంటే లోపల ఉన్నటువంటి బాక్స్ నిర్మలము, నిశ్చలము అయిపోతుందో,
ఈ మిర్రర్ మీద ఈ లోపల ఇన్ఫ్లుయెన్సెస్ ఏవీ లేవో, పైన ఉన్నటువంటి కాంతి అనే చైతన్యము ఈ బాక్స్ అనేటటువంటి ఈ గ్లాస్ ద్వారా లోపల ఫ్రీగా అంతటా ఇక్కడంతలా ఉందో ఇక్కడ లోపల అంతే కాంతితో వెలుగుతూ ఉంటుంది. వెలగడమే కాకుండా వీనికి ఇంకొక గ్లాస్ కూడా ఈయన తెరిస్తే ఈ మూత, ఈ కాంతి అటుపక్కకు కూడా వెళ్ళి ఇంకొకరికి కూడా వ్యాపించి వాళ్ళు కూడా ఈ కాంతిని పొందే అవకాశం కలుగుతుంది. ఓకే. జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం నిపశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఆ జ్ఞాన ప్రసాదం అంటే ఏమిటి? ఇప్పుడు చదవండి, మీ దగ్గర పుస్తకం ఉంది నాగరత్నం గారు, నా దగ్గర ఆ బుక్ రెడీగా లేదు. ఆ జ్ఞాన ప్రసాదం పారాగ్రాఫ్ చదవండి. జ్ఞాన ప్రసాదేన ఆత్మావబోధన సమర్థం అపి అలా స్వభావేన. ఆగండి, నేను ఆగమను. జ్ఞాన ప్రసాదేన ఆత్మ అవబోధన సమర్థం అపి అంటే దిస్ గ్లాస్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫిట్ టు ట్రాన్స్మిట్ దట్ లైట్ అవుట్ సైడ్, ఎయిదర్ ఇన్సైడ్ అండ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అదర్స్. సమర్థమపి, ఆత్మ అవబోధన సమర్థమే అపి. నెక్స్ట్. స్వభావేన సర్వప్రాణినాం జ్ఞానం బాహ్య విషయ రాగాది దోష కలుషితం అప్రసన్నం అశుద్ధం తత్ న అవబోధయతి నిత్యం సన్నిహితం. అంటే ఏంటంటున్నారు? స్వభావంగా ఇది ఈ కాంతిని ట్రాన్స్మిట్ చేసే శక్తి కలిగినటువంటి వండర్ఫుల్ మీడియం అయినప్పటికీ కూడా ఈ మీడియము స్వభావంగా స్వతసిద్ధంగా ట్రాన్స్మిట్ చేయగలదు. కానీ స్వభావంగా బయటకు పోయి రాగద్వేషాలు అనేటటువంటివి తెచ్చుకుని లోపల ఉంచుకుని ఇది డల్గా అయిపోయేటట్టు, మకిలిగా అయిపోయేటట్టు, లేకపోతే కోటెడ్గా అయిపోయినట్టు, టెయింటెడ్గా అయిపోయినట్టు చేసి పైన ఉన్నటువంటి ఈ కాంతిని అందుకోలేక అది కష్టపడుతోంది. మళ్ళీ చదవండి ఆ సెంటెన్స్. మొదటి నుంచి జ్ఞాన ప్రసాదేన ఆత్మావబోధన సమర్థం అపి స్వభావేన సర్వప్రాణినాం జ్ఞానం విషయరాగా బాహ్య విషయరాగాది దోష కలుషితం. బాహ్య విషయ రాగ ఆది దోష కలుషితం. అప్రసన్నం అశుద్ధం తత్ న అవబోధయతి. అప్రసన్నం అంటే శాంతంగా లేదు, అశుద్ధం మలినంగా ఉంది, చలనము మలినము కలిగి ఉన్నది. అయ్యి ఏమిటవుతుంది? తత్ న అవబోధయతి, నా అవబోధయతి. ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతుంది, అంటే కాంతిని అలౌ చేయలేకపోతుంది. నిత్యం సన్నిహితం అపి ఆత్మతత్వం మలావనందం. అక్కడ నిత్యం సన్నిహితం అపి నా అవబోధయతి. ఈ వెలుగు ఎక్కడో లేదు, చైతన్యం వెరీ క్లోజ్ టు దట్, బట్ ఇట్స్ నాట్ ఏబుల్ టు గెట్ ద లైట్ త్రూ బికాస్ దిస్ పర్టిక్యులర్ transparent glass on the right side is totally clouded and corrupted and corroded and then distorted due to raga adi malaka. దానికి ఏదో రెండు ఉదాహరణలు చెప్పారు. మా మలినంతో ఉన్నటువంటి దర్పణం అనుకోండి, కదులుతున్నటువంటి నీరు అనుకోండి అన్నారు, అది వదిలేయండి. ఇప్పుడు అర్థమైపోయింది కదా. జ్ఞానప్రసాదం అంటే ఏమిటి? చేతన చైతన్యము. ఇంకా ఆపేయండి చదువు. చేతన అనేటటువంటిది ఈ బాక్స్ తాలూకా కెపాసిటీ, చైతన్యం అనేటటువంటిది ఈ కాంతి. ఈ కాంతి అన్ని చోట్ల ప్రకాశించదు. ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే అక్కడే వెలుగు తెలుస్తుంది. మనకు తెలుసు కదా, లైట్ తాలూకా ప్రిన్సిపల్ ఏంటి? ఆబ్జెక్ట్ ఉన్న దగ్గర వెలుగు తెలుస్తుంది, ఆబ్జెక్ట్ లేని దగ్గర వెలుగు అలాగే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటే ప్యూర్ ఆబ్జెక్ట్ అయితే స్కాటర్ చేయకుండా ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది. స్కాటర్ చేసే ఆబ్జెక్ట్ అయితే వేరు వేరు విషయాలు. ఈ ఆబ్జెక్ట్ని క్లీన్గా ఉంచుకోవడమే, ఈ చేతనను క్లీన్గా పెట్టుకోవడమే చేతనలో ముఖ్యమైన ఈ బాక్స్లో భాగం ఏమిటి? ఇదిగో ఇది, ఈ గ్లాస్ అంటే మనసు. ఈ మనస్సు అనేటటువంటి దాన్ని ఎప్పుడైతే శుద్ధంగా పెట్టుకుంటావో అప్పుడు ఈ చైతన్యం అనేటటువంటి వెలుగు
ఈ ఉపాధిని ప్రకాశింపచేసి లోపల ఉన్న అన్ని విషయాలను తెలియజేయడమే కాకుండా డైరెక్ట్గా లైట్ని పట్టుకోగలదు. రెండోది, ఈ ఉపాధికి ఇంకొక గ్లాస్ ఉంది, చెప్పేటటువంటి గ్లాసు, బోధించేటటువంటి గ్లాసు. ఆ కట్టను తీసినట్లయితే ఈ జ్ఞానం అక్కడికి కూడా వెళ్తుంది. అయితే ఈ చైతన్యం అనేటటువంటి లైట్ అంతటా ఉంది. నా ఉపాధి ధర్మము వలన నేను దానిని మలినమైనా చేసుకోవచ్చు, పూర్తిగా విశుద్ధ సత్వమైనా చేసుకోవచ్చు. మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. మనస్సు రెండుగా చెప్పబడుతుంది. ఇది శుద్ధం వెరీ క్లీన్, అశుద్ధం వెరీ ఇంప్యూర్. ఇట్ కెన్ బి ఎయిదర్ ఆర్ ఇన్ బిట్వీన్. అశుద్ధం కామ సంకల్పం రాగాది దోష కలుషితం, శుద్ధం కామ వివర్జితం. ఇది జ్ఞానప్రసాదం. జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తు. ఇన్ ద వెరీ మూమెంట్ when this is very clear, tam akantini nishkalam. There are no attributes in that. It is the pure light. It's not any distorted light or colored light or anything. Nishkalam pashyati pustaru dhyayamanaha. A person who is contemplating and longing to send the light inside, he will definitely get it. Okay, now let's get into the new mantra. Yeshonuratma. Yeshaha. ఇప్పుడు చెప్పాం లైట్. అనురాత్మా చేతసా వేదితవ్యః. యస్మిన్ ప్రాణః యస్మిన్ సుఖే విభవతి యేషాత్మా. ఇగో ఈ లైట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ లైట్ అణువు అంటే చాలా సౌండ్ రావటం లేదు బాబు. రావటంలే ఏమండి? సౌండ్ రావటం లేదు, చక్కగా వస్తున్నది. వస్తుంది సార్, వస్తుంది. ఒక్క చక్కగా నిమిషం. వస్తుంది. మీకు వరకు ప్రాబ్లం అండి. వస్తుంది, సౌండ్ వస్తుంది. అందరికీ సౌండ్ మ్యూట్ రావటం లేదు చేసేయండి సార్, బాబు. అందరికీ మ్యూట్ చేసేయండి సార్. నోట్ వస్తుంది. చేస్తాను, నోట్ చేస్తాను. చాలా కొంచెం టైం అయినా ఈరోజు ఓపిక పట్టండి. ఈ రెండు కంప్లీట్ చేద్దాము, చాలా ఇంపార్టెంట్ మంత్రాలు. యేషోణురాత్మా. యేషః ఆత్మా అణువు. Okay. Now again I require some interaction. So I think I keep it open, but please don't open the mic unless I name you. Okay. Murti. అణువు అంటే చాలా చిన్నది. సూక్ష్మజీవులు ఉన్నాయి కదా, ఈ సూక్ష్మజీవులు చాలా చిన్నవిగా ఉంటాయి. అవి ఎందుకు మనకి తెలియటం లేదు మూర్తి? బియాండ్ అవర్ పర్సెప్షన్. Yeah, they are so small that I cannot discriminate and decide what is it, and they cannot see them. They are so small enough that they cannot be perceived by an ordinary eye. Then what do you do to see a small sort of sukshma jivi or anu or a small atom? What do you do? మైక్రోస్కోప్. Yeah, you use a very powerful microscope, ultra microscope, electron microscope. ఇది ఏదైనా పెడితే అది పెద్ద మ్యాగ్నిఫై అప్పుడు మనకు కంటికి కనిపిస్తుంది కదా. ఓకే, నౌ ఆకాశ ఇస్ దేర్, స్పేస్. Do you know that can you see the space? Can you see, Murthy? Not at all. No, you can't see, isn't it? Yeah. Okay, why? It is not small. అది అణుభవ. స్పేస్ ఇస్ నాట్ అణు, స్పేస్ ఇస్ అనంత. అనంతమైనటువంటి స్పేస్ని నేను చూడలేను. మైక్రోస్కోపిక్ పరిమాణంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మజీవిని చూడలేను. ఇది ఇక్కడ ఎందుకు చూడలేను? మొదట అది చిన్నది కాబట్టి, చాలా చిన్నది కాబట్టి నాకు ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి కానీ చూడలేను. ఇంత సర్వవ్యాపకమైన ఈ దీనిని, ఆకాశాన్ని ఎందుకు చూడలేకపోతున్నాను? అది సూక్ష్మము గనుక.
Sukshmam ante very subtle. It doesn't have any matter in that. You can only put matter in that, but Akasha is not a matter. Akasha itself is a way, in a sense, it is matter, but for the moment, let's consider it is almost no matter. That space. But how do I know that there is space? ఎలా తెలుస్తుంది స్పేస్ ఉందని నీకు ఎలా తెలిసింది? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దెర్ ఇస్ స్పేస్? రవి, వాట్ ఇస్ ద స్పేస్, ద ప్రూఫ్ దట్ దెర్ ఇస్ స్పేస్? శబ్దము ప్రయాణం చేయాలంటే స్పేస్ కావాలి. అలా అక్కర్లేదండి. గ్లాస్ ఇలా ఉందండి, ఇక్కడ పెట్టాలంటే స్పేస్ ఉండాలి కదండి. నేను ఉండాలంటే ఎక్కడ ఉంటాను? నేను స్పేస్ లోనే ఉంటాం. మరి ఇది ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? అంటే the very presence of an object is a proof of the presence of space. Isn't it? You don't require big experiments to say that the space is required. Space is there. Suppose lift undi, and 6 ఎక్కే లిఫ్ట్, నేను 7 ఎక్కారు, 13 ఎక్కిపోతున్నారు, అది అరుస్తుంది. అందులో ఏంటంటారు? స్పేస్ లేదండి, దిగండి దిగండి అంటారు. అంటే ఏంటనమాట? There is enough space for 6 people. The 7th person cannot be accommodated in that. That is the concept of space. Likewise, Atma is like space, like Akasha is a Sarvavyapa. But I can only say that it is definitely it is there because I am talking, because I am experiencing, because I am seeing, because I am doing everything. Because in that light only all these things can happen. In that space only anything can be put. So if I can put something, there is space. There is a suitcase. It's full of all material. And I opened it to put one more pant in that. There is no space. We know that. That means the ability to put anything in is a proof that there is space. Similarly, the ability to do all the things in the light of the Atma is a very proof that Atma is existing. Okay. Yesho Anuratma. This is not microscopic, my dear. Don't think that it is like a small germ or a worm which you can see only under the microscope. It is Sukshma. It is subtle. Anuhu is Sukshma. It is very subtle. Yeshaha Anuhu Sukshmatma. ఇంద్రియ గోచరము కాని, ఇంద్రియ గోచరము కాని అణువులు ఉన్నాయి. అవి ఇంకోటి ఏదో పెడితే కనిపిస్తాయి. ఇది అలా అలా చూసినా కూడా కనపడదు. ఎందుకు కనపడదు? ఒకటి సూక్ష్మము, రెండోది ఇది ఆబ్జెక్ట్ కాదు. నచక్షుషా గృహ్యతే నాపి వాచ అంటే అది ఆబ్జెక్ట్ కాదు, కనుక కనబడదు. చేతసా, చేతసా ఇందాక చెప్పుకున్నాం. విశుద్ధ జ్ఞానేనా, విశుద్ధమైనటువంటి జ్ఞానం అంటే ఇక్కడ మనస్సే. విశుద్ధ జ్ఞానేనా, ఎటువంటి మనస్సు? చేతన అనేటటువంటి మనసు మనం చెప్పుకున్నాం. మాత్రమే సాధనాంతర అపేక్ష లేదు. దెర్ ఈస్ నో అదర్ ఇన్స్ట్రుమెంట్ టు పర్సీవ్ ది ఆత్మన్ అదర్ దాన్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ చేతన. మేకింగ్ దట్ చేతన ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ ఈస్ ద ఓన్లీ వే టు వేదితవ్య. యశ అణు ఆత్మ చేతసా వేదితవ్య. ఇందాక మన ప్రశ్నోపనిషత్తులో వేసినట్టుగా క్వాసౌ ఎక్కడుందండి ఆత్మ అని ఇక్కడ కూడా ఈయనే ప్రశ్న వేశాడు. అక్కడ శిష్యుడు వేశాడు, ఇక్కడ ఈయన క్వాసౌ అది ఎక్కడ? యస్మిన్ శరీరే, యస్మిన్ ఏదైతే శరీరే శరీరం కాదు, ఏ శరీరమునందైతే ప్రాణః వాయు పంచధా ప్రాణాపానాది భేదేన సంవివేశ సమ్యక్ ప్రవిష్ట తస్మిన్ ఏవ శరీరే హృదయే చేతసా జ్ఞేయః. You don't have to search here and there. This very light will be available in you yourself, where all the పంచప్రాణాలతో కూడి ఉండి శరీరము, పంచప్రాణములు, ఇక్కడ ప్రాణాలంటే ఇంద్రియాలను కూడా చెప్పుకోవచ్చు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు అన్నిటితో కూడి ఉన్నటువంటి ఈ శరీరమునంతే
యస్మిన్ శరీరే ప్రాణో వాయు పంచదా ప్రాణాపాన ఆది భేదేన సంవివేశ. లేక ప్రాణ ఇంద్రియ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటటువంటి దశేంద్రియాలు 4 అనేటటువంటి అంతఃకరణం ద్వారా సమ్యక్ ప్రవిష్ట సన్. ఎక్కడైతే ఇవన్నీ చక్కగా ప్రవేశించి ఉన్నాయో ఈ ఉపాధిలోనే తస్మిన్నేవ హృదయే, ఇన్ దట్ వెరీ ఉపాధి హృదయే అంటే ఇన్ ద డీపర్ లేయర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేతసా, ద ప్యూరెస్ట్ ద ప్యూర్ మైండ్, జ్ఞేయ ఇత్యర్థ. చూసారా? ఏషః ఆత్మా అణుః. Don't imagine it is a very small object. You can bring a microscope and then examine, find Brahman. That is not possible, because it is not the smallness they are talking. When they say anuhu, it is a sukshmatva. Just like the akasha, which is very big, yet anu, yet sukshma, yet anuhu. Idi kuda atma veditavyah chetasa. ఆ చేతస్సుతోనే తెలుస్తుంది. ఎటువంటి చేతస్సు? విశుద్ధే, విశుద్ధ చేతస్సునందు. ఎక్కడుంది ఆ చేతస్సు? కోసౌ అస్మిన్ శరీరే ప్రాణ పంచదా సంవేశ. యస్మిన్ దేని ఎందైతే పంచ ప్రాణములు దశేంద్రియాలు అంతఃకరణములు అన్నీ కూడి ఉన్నాయో, ఇక్కడ ప్రాణములు చెప్పారంటే మిగతా వాటిని కూడా ఉపలక్షణంగా ఈ ఉపాధిలో ఉన్న వాటి అన్నింటినీ తెచ్చుకో. మళ్ళీ కింద రాసిస్తారు. అందుకే ప్రాణైశ్చిత్తం, ప్రాణములు అంటే ఇంద్రియములు, చిత్తం అంటే అంతఃకరణములు, ముందు చెప్పిన పంచదా ఉన్న పంచప్రాణములు, సర్వం అంతా ఓతం అంటే వ్యాపించి ఉన్నటువంటి. ఎక్కడుంది? ప్రజానాం. వీడు వారం లేదండి, అందరిలోని వ్యాపించు. బట్ హౌ డు ఐ గెట్ ఇట్? విశుద్ధే యస్మిన్. ఎవరికి అంతఃకరణమైతే ఈ ఉపాధులతో పాటు లోపలున్న పంచేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలు అన్నీ విశుద్ధంగా ఉంటాయో, విశుద్ధ సత్వే. ముందు అది ఎలా ఏర్పడుతుంది? జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ. ఏష ఆత్మ, ఇదిగో ఆత్మ విభవతి ప్రకాశించును. What a beautiful understanding. You have a box given to you by the Almighty, which is capable of reflecting that consciousness. You yourself have polluted it and corrupted it, distorted it, destroyed it in such a way that not even a trace of that light is entering inside, and always you are looking outside. ఆ చైతన్యం అన్నది ఉన్నదని తెలియకుండా, ఆ చైతన్యానికి కొంచెం కూడా మనకి ఆ వెలుగుని గ్రహించలేకుండా అన్ని రకాలైనటువంటి రాగ ఆది దోష కల్మషాలతో దీనిని కాలుష్యం చేసి తగలబెట్టుకుని నువ్వు ఉంటే నీకు ఎలారా ఆత్మ తెలుస్తుంది? అది ఎక్కడో వెళ్ళి తెలియవలసింది కాదు. యస్మిన్ ప్రాణ పంచదా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వం ఓతం ప్రజానం. అరే నాలో ఉంది, అరే నీలో ఏంటయ్యా? ప్రజానాం, అందరిలోనూ ఉన్నదయ్యా అది. కానీ యస్మిన్ ఎవరికైతే విశుద్ధే చేతస, ఎవరి యొక్క చేతస్సు చేతన విశుద్ధమవుతుందో, ఏషాత్మా దో అణుః, దో వెరీ సటిల్, విభవతి ప్రకాశిస్తుంది. కీదృశేన చేతసా వేదితవ్య. ఎటువంటి చేతస్తో నేను తెలుసుకోగలను? ఇది ఆహ, అది చెప్తున్నారు. ప్రాణై సహ ఇంద్రియై, ప్రాణై అంటే ఇంద్రియై సహ. ప్రాణాలంటే ఆయన ఎప్పుడు ప్రాణాలు ఇంద్రియాలు కలిపే చెప్తారు. ప్రాణములు, దశేంద్రియములు, 4 అంతఃకరణాలు, ఇంద్రియాలు, 4 అంతరింద్రియాలు. చిత్తం సర్వం అంతఃకరణం ప్రజానాం, జనుల యొక్క ఓతం వ్యాప్తం ఏనా దేనిని ఎలాగా నీటి యందు వెన్నవలే, పాలయందు వెన్నవలే. పాలు ఇచ్చామండి, చూపించాం రత్నమణి గారికి. రత్నమణి గారు ఈ పాల్లో వెన్న ఉందంటారు కదా, ఎక్కడుందో చూపించండి అంటే
ఎక్కడుందని చూపిస్తారు రత్నమణి గారు? ఆ? ఎక్కడుందండి పాలలో వెన్న? అంతటా అది పెరుగు చేయాలి, చిలకాలి, అప్పుడు వెన్నొస్తుంది. అంత శ్రమ పడితే వెన్న ఉందని తెలుస్తుంది, లేకపోతే ఈ వెన్న ఉన్నదని తెలియదు. వెన్న పాలలో ఎక్కడుంది? ప్రతి డ్రాప్లోనే ఉంది. అయితే ఎలా పట్టుకోవాలి? సాధన కావాలి. మీరు చెప్పారుగా, ముందు పాలను కాచాలి, కాచిని తోడుపెట్టాలి, ఓ 12 గంటలు వెయిట్ చేయాలి, అది పెరుగవ్వాలి, ఆ పెరుగులో వెన్న ఉంటుంది, ఆ పెరుగుని చిలకాలి, మజ్జిగ చేయాలి, మజ్జిగలోంచి వెన్నను తీయాలి, ఆ వెన్ననేమో నెయ్యి చేసుకో. ఇంత ప్రక్రియ ఉన్నది. అంటే ఇంత సాధన ఉంటే పాలలో అంతటా వ్యాపించి ఉన్న ఆ లిటిల్ బిట్ ఆఫ్ వెన్నని తెలుసుకోవడానికి ఇంత సాధన చెయ్యాలి. నీలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవడానికి మరి ఎంత సాధన అవసరం ఉంటుంది? ఎవరిలో ఉందండి? ప్రజానాం, జనుల యొక్క. ఎక్కడుందండి? అంతఃకరణం. సర్వం ప్రజానాం అంతఃకరణం చిత్తం. ఆ చిత్తం ఎటువంటిది? ప్రాణై సహ ఇంద్రియై సహ. అంతఃకరణం ఓతం అంటే వ్యాప్తం, ఓతప్రోతం అంటే వ్యాపించి ఉన్నది. ఓతం ఓతప్రోతం అని చెప్పచ్చు, ఓతం అన్న వ్యాప్తం అని. ఏన క్షీరం ఇవ స్నేహేన. స్నేహము అంటే వెన్న. క్షీరమివ స్నేహేన కాష్టమివ అగ్నిన. అంటే క్షీరం స్నేహేన ఇవ, పాలలో వెన్న, పాల చేత వెన్న అంతా ఎలా వ్యాపించబడి ఉన్నదో, ఒక కట్టె ఉన్నది, దాన్ని కాలిస్తే అది అగ్ని వస్తుంది. అంటే దానిలో వేడి ఇచ్చే శక్తి ఉంది కదా లోపల, ఉంటే కదా నాకు కాలుతుంది. ఇనపరాడు మనం ఇంకోటి ఏదో పట్టుకొని వెళ్ళి కాల్చామనుకోండి, వేడి ఇవ్వలేనటువంటి వస్తువుని పట్టుకెళ్ళి అది రాదు కదా. అంటే అగ్ని ఏ విధంగా, అగ్ని చేత ఏ విధముగా కాష్టం కట్టె వ్యాపించబడి ఉన్నదో, ఏ విధముగా పాలన్నీ కూడా స్నేహం చేత అంటే వెన్న చేత వ్యాపించబడి ఉన్నాయో, అలాగే సర్వ ప్రజల యొక్క అంతఃకరణము, బుద్ధి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలు కూడా ఈ చైతన్యం అనే కాంతితో వ్యాపించబడియే ఉన్నవి. అంతఃకరణం చేతనావత్ ప్రసిద్ధంలోకి. అంతఃకరణం చేతనమైనదని ప్రపంచంలో అందరికీ తెలుసు కదా. చేతనము అంటే తెలుసు కదా మీకు, చేతనము చైతన్యము. యస్మిన్ చ మరియు యస్మిన్ చిత్తే క్లేశాది మలవయుక్తే. ఎవరి యొక్క చేతనలో క్లేశములు మొదలైనటువంటి మలములు అంటే దుఃఖాలు, కష్టాలు, సుఖాలు, రాగాలు, ద్వేషాలు, అరిషడ్వర్గాలు అనే మలము యుక్తే లేకపోతుందో, విశుద్ధే భవతి చాలా శుద్ధమైపోతుందో, ప్యూరెస్ట్ ద ప్యూర్ అవుతుందో, ఏషః ఈ చెప్పినటువంటి ఆత్మ ఉక్త ఆత్మ విశేషణ స్వన ఆత్మ ఆత్మానం ప్రకాశయతి. విశేషంగా ఆత్మ తన స్వరూపంగానే తెలుస్తుంది, తనను ప్రకాశింపచేస్తుంది. స్వరూపంగా తెలియడం అంటే ఏమిటి? దట్ లైట్ ఫుల్లీ విల్ ఇల్యూమినేట్ దిస్ బాక్స్ యాజ్ ఎ హోల్. అన్ని ఇంద్రియాలు, అన్ని అంతఃకరణాలు, ఇగో ఈ గ్లాసు ఇటువంటి వారి వలన ఏంటవుతుంది? ఈ గ్లాసు ఇంత ప్యూర్ అయిపోయిన తర్వాత ఈ లైట్ ఏం చేస్తుంది? ఇట్ హస్ గాట్ ఎ పొటెన్షియల్ టు ట్రాన్స్మిట్ టు ఎవ్రీ అదర్ పర్సన్ హూ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ దట్. అడిగిన వాళ్ళకా అందరికీ చక్కగా ఆ దగ్గరకు వస్తే చాలా, గురువు దగ్గరకు, ఆ జ్ఞానం దగ్గరకు వస్తే చాలు, వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. ప్రొవైడెడ్ మళ్ళీ వాళ్ళ మీడియం కూడా క్లియర్గా ఉండాలి. వాళ్ళ మీడియం క్లియర్గా లేకపోతే వాళ్ళకి రాదు. ఎవరికి క్లియర్గా ఉంటే వాళ్ళు అవతారికి చెప్తున్నారు. ఇయం ఏవం ముక్త లక్షణం సర్వాత్మానం ఆత్మత్వేన ప్రతిపన్న తస్య సర్వాత్మత్వాదేవ సర్వా అవాప్తి లక్షణం ఫలం. ఏదైనా ఒక ఖండాన్ని ఉపసంహరించే ముందు ఈ విధంగా జ్ఞానాన్ని పొందిన వారికి ఏమిటయ్యా ప్రయోజనము అన్నాడు. సర్వ ఆవాప్తి లక్షణం ఫలం. ఆహా, సర్వమును ఆవాప్తి అంటే పొందడం, సర్వ ఆవాప్తి సర్వమును పొందడం అనే లక్షణం ద్వారా, అంటే అనే సంకేతము ద్వారా ఫలం ఆహా చెప్తుంది. సర్వాన్ని పొందుతారు అనే లక్షణం అంటే అనే ఒక సూచన ద్వారా ఫలితాన్ని చెప్తుంది. ఆత్మజ్ఞానానికి ఫలితము ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానానికి వేరే ఏ ఫలితములు ఉండవు. కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఉపాసన చేస్తే ఫలితం వస్తుంది, ఆఫీస్కి వెళ్ళి పని చేస్తే ధనం వస్తుంది, స్కూల్కి వెళ్ళి చదువుకుంటే
చదువు వస్తుంది. డిగ్రీలు తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుంది. ప్రతి పనికి ఓ ఫలితం ఉంటుంది. పని కాదు కదా, ఉండడము కదా. ఆత్మను తెలుసుకోవడం అంటే ఆత్మగా ఉండడం. ఆత్మగా ఉండడానికి ఆత్మయే ఫలము. అయితే ఇక్కడ ఫలం చెప్తున్నారండి. అదేనండి, అర్థం చేసుకోండి జాగ్రత్తగాను. సర్వ ఆవాప్తి లక్షణం ఫలం ఆహా. యహ ఎవడైతే ఏవం ముక్త లక్షణం పై ప్రకారముగా చెప్పిన లక్షణములు కలిగినటువంటి సర్వాత్మను, సర్వమునకు అంతరతమమైనటువంటి ఆత్మను ఆత్మత్వేన తన స్వరూపముగా ప్రతిపన్న అంటే తెలుసుకున్నాడు. తస్యా అతనికి సర్వాత్మత్వాత్, ఆ సర్వాత్మత్వము అనేటటువంటి స్థితి వలన ఏవా దాని వలననే సర్వ అవాప్తి లక్షణం ఫలం ఆహా. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామయతే యంశ్చ కామాన్ తం తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాదాత్మజ్ఞం హి అర్చయేత్ భూతి కామా. చాలా సరిగా అర్థం చేసుకోలేకపోతే ఈ శ్లోకాన్ని పెడత్రోవన పట్టే అవకాశము బాగుగా కలదు. కనుక బుద్ధిగా గుడి దగ్గర పెట్టుకుని అక్కడ ఏం చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకో. ఇంట్లో మెసేజ్ ఏమిటండి? ఆత్మజ్ఞం హి అర్చయేత్ భూతి కామ. ఆత్మజ్ఞం అంటే ఆత్మను తెలిసిన వాణిని, ఆత్మజ్ఞానిని. సింపుల్గా ఆత్మజ్ఞానం అనక్కల, జ్ఞాని అంటేనే ఆత్మజ్ఞానిని. జ్ఞానిని, పండితుని, విద్వాంసుని, ధీరుని, జ్ఞానిని, ఏ పేర్లు చెప్పినా వారే కదా ఆత్మజ్ఞాని. అర్చయేత్ భూతి కామ. అర్చయేత్ అంటే ఆరాధయేత్, ఆరాధించవలను, అర్చించవలను. అర్చించడం అంటే ఆరాధించడం. ఆరాధించడం ఎవరు? భూతి కామ. భూతి అంటే సంపద, కామ కోరుకు. సంపద కోరుకున్నవాడు ఆత్మజ్ఞానిని అర్చించండి అని ఒక డైరెక్షన్ ఇస్తుంది ఉపనిషత్తు. సరే మూర్తి, నువ్వు ఉన్నావు, బాబా గారే ఉన్నారు, నీకు పరమ పూజ్యులు భగవంతుడు, అందరికీ పూజ్యులు ఆయన దగ్గరికి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత ఏదో అడగాలనిపించింది, లేకపోతే ఆయన అడగమన్నారు. ఏమై బ్రదర్ వచ్చావు, బాగా సర్వీస్ చేస్తున్నావు, మరి ఏదైనా ఒకటి కోరుకోవన్నారు. ఏమిటి కోరుకుంటావు? ఏమిటి అడుగుతావు? మోక్షం అంటాం జనరల్ గా, ముక్తి మోక్షం. లేకపోతే ఆయన దగ్గర పాకెట్లో ఉంది ఏమిటి ఆయన ఇవ్వడానికి? లేదుగా. యజ్ఞేశ్వర శర్మ గారు ఉన్నారు, ఆయనకేమో చాలా రమణ మహర్షి గారు అంటే చాలా ప్రీతి. ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఆయన చెప్పుకుందాం సరదాగా. ఆయనేమో అక్కడికి వెళ్ళారు రమణ మహర్షి దగ్గరికి, ఆయన కలిశారు. అయ్యా యజ్ఞేశ్వర, నువ్వు చాలా బాగా కృషి చేస్తున్నావు అయ్యా, ఉపదేశారం గట్రా బాగా చెప్పావు, బాగుంది, మెచ్చుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమడుగుతాడు ఆయన? 10 కిలోలు చింతపండు ఇవ్వండి అని అడుగుతాడు ఏంటి? అడగడు కదా. 2 కార్లు ఇవ్వండి సార్, బెంజ్ కార్ ఒకటి, లేకపోతే BMW కార్ ఒకటి 2 ఇవ్వండి, పొద్దున్న దాంట్లో సాయంత్రం దీంట్లోని వెళ్ళడానికి నాకు వీలుగా ఉంటుందని అడుగుతాడా? పోనీ అడిగితే ఆయన ఇవ్వగలరా? ఆయన దగ్గర లేదుగా. ఆయన దగ్గర ఏముంది రవి? ముక్తి మార్గాన్ని అడగాలండి. ఆత్మజ్ఞానం. మీరు అలా ఉండండి. రవి ఏముందండి ఆయన దగ్గర? ఆత్మజ్ఞానం అంతే. ఆయన దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వగలడు. బాబా గారి దగ్గర ఏముంది? ఆత్మజ్ఞానమే ఉంది ఆయన దగ్గర. ఆత్మజ్ఞానమే ఆయన ఇవ్వగలరు. ఆత్మజ్ఞానం ఎలా ఇవ్వగలరు? లవ్ ఆల్, సర్వ్ ఆల్, హర్ట్ నెవర్ అంటూ చెప్పారు కదా ఆయన. సర్వ్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఇలాంటి బోధనల ద్వారా ముందుని నీకేం చేస్తారు ఆయన? నీ చిత్తాన్ని విశుద్ధ సత్వం చేస్తారు. విశుద్ధ సత్వం చేస్తే జ్ఞానప్రసాదం వస్తుంది. జ్ఞానప్రసాదం వస్తే విశుద్ధ సత్వం వస్తుంది. విశుద్ధ సత్వం వస్తే ఎవరు చెప్పక్కర్లే, కాంతి అదే లోపలికి వచ్చేస్తుంది, ఆత్మజ్ఞానం. ఓకే,
నౌ ఆత్మజ్ఞం ఆత్మజ్ఞానిని హి నిశ్చయంగా అర్చయేత్ అర్చించాలి ఎవడు సంపదను కోరినవాడు. బెంజికారు కావలసిన వాడు ఆత్మజ్ఞానం దగ్గరికి వెళ్ళి బెంజికారు అడిగితే ఆయన ఇవ్వలేరు, ఎవరు వద్దంటారు. వాడు అడగడు కదా, అడగకూడదు. అంటే భూతి అంటే ఏమిటి ఇక్కడ? సంపద. ఏ సంపద? అన్నిటినీ మించిన సంపద ఏదంటే చెప్పండి రవి. ఆత్మజ్ఞానమే. అంతే. ఏ సంపద, మిగతా సంపదలన్నీ కూడా పుట్టిగిట్టేవే, ఉండిపోయేవే, మార్పు చెందేవే, నశించిపోయేవే, నాతో వచ్చేవి కావు, నేను కాదు, అవన్నీ పైన ఉన్నాయి. అవి భూతి కామములు, ఐశ్వర్యములు, సంపదలు కావు. ఒకటే సంపద, ఆత్మతీర్థం పరంతీర్థం, ఆత్మభూతి పరంభూతి. ఆత్మ సంపదయే పరమైనటువంటి సంపద. భూతి కామా అనగా ఆత్మజ్ఞానము కావలసిన వాళ్ళు అర్చయేత్, ఆరాధయేత్, పూజయేత్. ఎవరిని? ఆత్మజ్ఞం హి అర్చయేత్ భూతిక. ఆత్మజ్ఞుని, ఆత్మజ్ఞానిని ఎవరైతే అత్యున్నతమైన సంపద, 4 పురుషార్థాలలో ఉన్నతమైన పురుషము, జ్ఞానము లేక మోక్షము లేక కళ్యం అనేదాన్ని కోరుకుంటారో వాళ్ళు ఆత్మజ్ఞానులను నిరంతరము అర్చించవలెను. అంటే అత్యంత పూజ్యభావంతో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? యం యం లోకం మనసా సంవిభాతి. ఏ ఏ అనుభవములను మనసుతో వాళ్ళు సంవిభాతి. లోకం అంటే మనస్సు అండి. లోకం అంటే మళ్ళీ ఇంద్రలోకం, చంద్రలోకం, సూర్యలోకం, బ్రహ్మలోకం, ఏదో తపోలోకం, జనోలోకం, ఇంకో లోకం, శక్తిలోకం అని, పితృలోకం అనే పేర్లు పెట్టవద్దండి. యం లోకం, ఏ ఏ అనుభవం మనసా వాళ్ళ చిత్తమునందు సంవిభాతి బాగా ప్రకాశింపచేసు. ఎందుకు ప్రకాశింపచేసుకుంటున్నారు? విశుద్ధ సత్వ. దే ఆర్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ చేతన. రమణ మహర్షి గారనండి, బాబా గారనండి, శంకరాచార్య అనండి, రామకృష్ణ పరమహంసనండి, వీళ్ళు విశుద్ధ సత్వము కలిగిన వాళ్ళు. వాళ్ళు మనసులో ఏమిటి సంభావిస్తారని ఊహిస్తారు? చెప్పండి, వాళ్ళు ఏమిటి సంభవిస్తారు? నాగరత్నం గారు, మీరే ఉన్నారు, రామకృష్ణ పరమహంసరికి వెళ్ళారు. వాడిని మనసులో ఏమిటి కోరుకుంటూ ఉంటారండి వాళ్ళు? వాళ్ళు మోక్షమే కోరుకుంటారు. వాళ్ళు ఏమీ కోరుకోరు, ఏమీ కోరుకోరు. వాళ్ళకి అది కూడా మోక్షం కూడా వాళ్ళు కోరుకోరు. ఆప్తకాములు. అంతే. అవును. వాళ్ళు ఆత్మకాములు. అంటే వాళ్ళు సర్వకాములు. వాళ్ళంటే అన్ని కోరికలు తీరినవారు, అకాములు, అన్ని అనుభవములు తీరినవారు. అంటే అనుభవాలు అక్కర్లేని వాళ్ళు. మీ ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అన్నాను అనుకోండి, అర్థం ఏమిటి? బియ్యం లేవని. అంటే వాళ్ళ కోరికలు నిండా ఉన్నాయి అంటే అకాములు అంచేత లేవు. ఆత్మ. అది అర్థం. మనసా యమ్యం లోకం సంవిభాతి. ఏ అనుభవాలను, లోకం అంటే అనుభవాలను కోరుకుంటారో వాళ్ళకు కోరుకోవాల్సిన అనుభవమే లేదు. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద అత్యధికమైన అనుభవంలోనే వాళ్ళు ఉన్నారు. ఎందువలన? విశుద్ధ సత్వ. కామయతే అంశ్చ కామాన్. ఏ కామములను, కోరికలను కోరుకుంటారో అంటే వాళ్ళు ఏ కోరికలు కోరుకోరు. కాబట్టి తం లోకం, ఆ అనుభవాలను జయతే పొందేశారు. తాంశ్చ కామాన్, ఆ కోరికలను కూడా జయతే పొందేశారు. జయతే అంటే కృష్ణదేవరాయలు గారు వెళ్ళి ఎదురుగుండా ఉన్న ముసల్మానులతో యుద్ధం చేసి ఇలా పొడిచి చంపడం కాదు జయం అంటే. జయం అంటే పొందుట. వాళ్ళు యమ్యం లోకం సంవిభాతి మనసా తంతం లోకం జయతే. యమ్యం కామయతేశ్చ కామాన్ తంతం కామాంశ్చ జయతే. ఇంత ముందు వరకు ఏం చెప్పారు? ముందు ఆత్మజ్ఞాని వలన ఏం ఫలితం వస్తుందో ఇక్కడ చెప్పేశారు క్లియర్గా. ఎలా వస్తుంది ఏమిటి? ఈ ఏష ఆత్మ అనోరాత్మ చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధ సన్నివేశ ప్రాణశ్చిత్తం సర్వమతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ. అటువంటి రమణ మహర్షి, బాబా గారు, మరో మహాత్ముడు, ఎవరి పేర్లు మీకు తెలిస్తే వాళ్ళందరూ శంకరాచార్యులు నేను అంటాను. ఎవరో ఒకరు, మీకు ఎవరు నమ్మితే వారు, వాళ్ళ ద్వారా అది బాగా విశేషణ విభాతి. అటువంటి వాళ్ళు ఏ ఏ అనుభవాలను కోరుకుంటారో
ఆయా అనుభవాలను పొందుతారు. వాళ్ళు ఏం అనుభవాన్ని అండి కోరుకుంటారు? ఆత్మానుభవాన్నే కోరుకుంటారు. అది వాళ్ళు పొందే ఉన్నారు. అలాగే యమ్యం కామయేతే యాంశ్చ కామాన్ తం తం కామాంశ్చ జయతే. వాళ్ళు ఏ ఏ కోరికలను కోరుకుంటారో వాళ్ళ కోరికలను పొందుతారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎన్నో వస్తువులు ఉన్నాయండి, బెంజ్ కార్లు ఉన్నాయండి, ఇంకేదో పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయండి, పొలాలు ఉన్నాయండి, సంపదలు ఉన్నాయండి, స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్లన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. మీరు వెళ్ళి వాళ్ళని రోజు అర్చిస్తే మీకు కొన్ని షేర్లు, కొన్ని పొలాలు, కొన్ని ఇళ్ళు, కొన్ని కార్లు, కొన్ని సంపదలు, కొన్ని నగలు, కొన్ని వడ్రాణాలు, కొన్ని నెక్లెస్లు అవన్నీ ఇలా తీసేసి వాళ్ళ పాకెట్లోంచి ఇచ్చేస్తారండి అనే నిమ్నమైనటువంటి అర్థాన్ని తీసుకురావద్దు. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామయతే యంశ్చ కామ తం తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాదాత్మజ్ఞం తస్మాదేర్పోర్ ఆత్మజ్ఞం ఆత్మజ్ఞానిని అర్చయేత్ భూతి కామా. ఎవరైతే సంపదను కోరుకుంటారో వారు వారిని అర్చించవలెను. ఏ సంపదను కోరుకుంటే వాళ్ళు ఇవ్వగలరు? ఆత్మజ్ఞానం అనే సంపద. జ్ఞానాన్ని డైరెక్ట్గా ఇవ్వలేరు కాబట్టి జ్ఞాన సాధనాలను ఇస్తారు. జ్ఞాన సాధనాలు ఏమిటి? విశుద్ధ సత్వం కలగడానికి, జ్ఞాన ప్రసాదాన్ని కలగడానికి, కామక్రోధ లోభ మద మోహమాశ్చర్యాలు పోవడానికి, శుద్ధమైన అంతఃకరణం కావడానికి, వాళ్ళు నడిచినటువంటి మార్గాన్ని ఆదర్శంగా చూపించి ఇదివరన అన్న ఇలా ఉంటే నీకు వెలుగు లోపలికి వస్తుంది అని బోధిస్తారు. అలా బోధిస్తే వీళ్ళు కూడా ఆ వెలుగుని అందుకుంటారు. అంటే దీంట్లో ఉన్నది. దీంట్లో ఇంకేం చదవడానికి కానీ చేయడానికి కానీ ఏమీ లేదు. అయితే ఒకసారి ఐ వాంటెడ్ టు షో చిన్మయాస్ వెర్షన్ ఆఫ్ వాట్ హీ సేస్. The instrument in making an all-out and sincere effort at the rediscovery of the self, what is that instrument? Chetana is declared here to be purified intellect. What is that purified intellect? Chetas, Chetana. Chetana is the illuminating principle in the intellect. అంటే లోపలికి వెలుగుని ప్రసరింపచేసేటటువంటి శక్తి కలిగిన ఆ మిర్రర్ అదన్నాం కదా, గ్లాసు, అది ఏ చేతన. Thus one can realize the Atman through a process of knowing. Certainly this is to be very carefully understood, or else this mantra would be contradicting the earlier mantra. ఎర్లియర్ మంత్రాలు ఏం చెప్పాము? నా చక్షుషా గృహ్యతేనాపి వాచ. తెలియదు, ఇంద్రియాలతో తెలియదు, మనసుతో తెలియదు, దీంతో తెలియదు, మళ్ళీ ఇక్కడ చేతస్తూనే తెలుస్తుంది అంటున్నారు. విశుద్ధ సత్వేన జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ తం నిష్కలం పశ్యతి ధ్యాయమాన. తెలియదు మొర్రో అంటున్నారు, మొదట తెలుస్తుంది అంటున్నారు. అలా తెలుస్తుంది the purest of the pure intellect, which is the illuminating principle. Okay, inconceivable and unmovable reality has already been discussed as inconceivable and unmovable. Aspirants of all classes have been raising this question from the beginning of the times to how through the sadhana and meditation can human mind and intellect, which are themselves finite, realize the infinite art. పరిచ్ఛిన్నమైనటువంటి నా మనస్సుతో నేను అపరిచ్ఛిన్నమైన ఆత్మను ఎలా తెలుసుకుంటాను అనే ప్రశ్న ప్రతి సాధకుడికే ఉన్నది. నీకు పరిచ్ఛిన్నమైన మనస్సు నీకు ఎవరు చెప్పారు? You have an infinite mind and you are making it parichinna because you are saying this is mine, this is not mine, and this is like this I don't like. Raga, this is Desha. The moment you get rid of that, your finiteness will go away. The mind becomes Visuddha Sattva. The mind is becoming a Jnana Prasada. Then automatically you will be able to experience the Atma. When the Upanishad says here that the instrument of realizing the self is the light of the intellect, that is the Chetas, we only mean that we have to become fully aware of all the items in us. Underline the word. We have become fully aware of all the contents. The glass has got no crowding or clouding inside, so automatically the light transmits.
What remains is our own resplendent nature of the divinity. Own resplendent nature of the divinity passes through. It is thus a process of discriminative analysis. Now, ఎంఎంకి చూడండి ఎంత బాగా రాశారు. జాగ్రత్తగా చదవాలి ఇలాంటి శ్లోకాలన్నీ. ఇక్కడక్కడ వినేసేసి గురుగారండి ఇలా కూర్చుంటారండి, వాళ్ళు ఏదైనా ఇచ్చేయగలరండి. మాకు అనుభవంలో తెలుసు. గురుగారు నాకు ఇది కావాలి, ఇదిగో తీసుకో. ఇస్ ఇట్ ఎ మిరకిల్? ఆర్ వి మిస్టిక్స్? ఆర్ వి ఎక్స్పెక్టింగ్ మిస్టిసిజం ఫ్రమ్ ద జ్ఞాని? అబ్సల్యూట్లీ నాట్. నో జ్ఞాని ఈజ్ ఎ మిస్టిక్. No Jnani is an Indrajala man. No Jnani is a Mayavi. Jnani is a man with Vishuddha Antahkarana. The Westerns say, mind shows the man. అంటే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. If you want to keep the Chetas pure, resplendent, and then Jnana Prasada Vishuddha Sattva, you realize the divinity. If you want to be in the vulgar, ugly, and flesh-ridden, and corner pleasures, and all the tantalizations of life, your mind is totally shredded, shattered, and can never be repaired. As the mind, so the man. This statement, yam, is a deep-rooted conviction born out of their own lived personal experiences. What is the personal experience of a jnani? A jnani is purnakama, atmakama, aptakama. He does not want any experiences. ఈ మనసులో ఏ ఎక్స్పీరియన్సెస్ లోకాలను సంభావిస్తాడు, లేకపోతే ఏ విషయాలను కోరుకుంటాడో అంటే ఆయనకి ఏమీ లేని స్థితి అని చెప్పడానికి. With a single pointed devotion, we could harness our entire mental capacity and wish for or will for a thing to happen. It will necessarily come to pass immediately. మనం చేస్తున్నటువంటి తప్పు ఏమిటంటే ఏదైనా ఒకటి బాగా మనకి ఇలా కావాలి అనుకున్నప్పుడు 20-30 రకాల ఆలోచనలతో ఉంటాం, రకరకాల డిస్ట్రాక్షన్స్తో. ఎప్పుడైతే మనం సింగిల్ పాయింటెడ్గా ఒక దాని మీద మనస్సు పెడతామో అది జరగకుండా ఉండదు. ఇది లౌకికంగా కూడా మనకు తెలుసు. ఐఐటి సీట్ కావాలి అని కూర్చున్నవాడు మా తమ్ముడు రోడ్డు మీద స్ట్రీట్ లైట్లో కిందన కూర్చుని రాత్రి పగలు చదివేవాడు. మంచం కింద జనం, ఇంటి నిండా జనం, చదువుకోవడం చోటు లేకపోతే చిన్న లాంతర బుడ్డి పెట్టుకుని, దీపం బుడ్డి అప్పుడు ఆ మంచం కింద పెట్టుకుని చదువుకున్నాడు. This is not to glorify my brother. This is to say that if you have a single pointed attention, you can definitely get whatever you. The same single pointed attention, if you put towards the realizing inner self, of course you will get it. There's no second thought about that. అదే చెప్తున్నా. రాస్తున్నా చూడండి. In fact, a master's life is only to live the blessedness of one in all and all in one. Atmagyan ఎలా ఉంటారట? A master, Atmagyan's life is only to live the blessedness. He is blessed with the Atmagyana. Means what? One in all. Yomam pashyati sarvatra sarvam chamai pashyati. One in all in. Ever blessing all and ever loving all. అంటే వాళ్ళు ప్రతి వాళ్ళకు వాళ్ళ కరుణను, దయను, ప్రేమను పంచుతూనే ఉంటారు. అదే వాళ్ళకి వాళ్ళకు కోరుకునే వాళ్ళు వెళ్ళి కోరుకుంటే వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు అంటే ఇదే అర్థం. ఓకే. టు whom? To that blessed man, the Jnani. We can take any examples from our literature. Shankaracharya, Vedavyasa, in our recent times, Ramana Maharshi, Bhagavan Sai Baba, or any blessed man, Ramakrishna Paramahamsa, Vivekananda, name anyone. Flowers are a criminal waste.
వాళ్ళని అర్చయేత్ అన్నారు కదా అని వాళ్ళకి పువ్వులు పట్టుకెళ్ళి రోజు వాళ్ళకేమో వాళ్ళ పాదాలకో పాదుకులకో పట్టుకొని పువ్వులు పెట్టడము ఇట్ ఇస్ ఎ క్రిమినల్ వేస్ట్. పాద పూజ ఇస్ ఎ పెయిన్ఫుల్ న్యూసెన్స్. నమస్కారాస్ ఇస్ ఎ బర్నింగ్ బాదరేట్. Crowds of devotees cringing and begging, praising and fondling, a terrible agony for the jnani. What a statement he made. A true jnani never expects any physical sort of worship. To him, the flowers are a criminal waste, pada pujas are a painful nuisance, namaskaras a burning botheration, the crowds of devotees cringing and begging and praising and fondling their glory is a terrible agony. Virintavar, Antavar, what all they want is mind single pointed, to know the Atma Jnana, to receive the teaching, and then you yourself illuminate. Guru can never illuminate your box. The box is here. You have to illuminate yourself. You have to allow the light to come. How do I do that? By the sadhana I do, and by the scriptural injunctions, and by the Guru's teaching. And also, Guru Rankri Padme Manascherna Lagnam Tatahkim Tatahkim Tatahkim. Guru గారి పాతను చూసి ఆయన నడిచిన మార్గంలో ఆయన ఎలా కండక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ ఈజ్ ద గ్రేటెస్ట్ గురు because his life itself is a role model for love, for compassion, for brotherhood, for everything. Follow them and make your Visuddha Sattva. Once you have the Visuddha Sattva, the Jnana Prasada has come, your Chetas has become very pure, and అటువంటి చేతస్తో ఆత్మజ్ఞానాన్ని, డివినిటీని పూర్తిగా రిఫ్లెక్ట్ చేయగలరు. ఆత్మ ప్రసాదము కలిగినటువంటి ఆత్మజ్ఞానం దగ్గరికి ఎవరైనా పోయి ఆయన్ని ఏదైనా అడిగితే ఆయన ఇలా ఇచ్చేసి, ఓహో శిష్యా నువ్వు 10 కేజీలు చింతపండు అడిగితివా, ఇదిగో తీసుకునుము అని ఆయన చేతిలో అలా ఇచ్చేస్తారని కానీ, లేకపోతే ఆయన ఇటువంటి వస్తువుల మీద, బాహ్యమైనటువంటి విషయాల మీద మనసు పెట్టుకుని ఒక్కొక్కటి కోరుకుంటూ ఉంటారు. కోరినవన్నీ ఆయనకి తీరుతూ ఉంటాయి. ఆయనకు అనుభవాలు ఏమేమి కావాలనుకుంటే ఆయనకు ఎదురుగుండా ప్రత్యక్షమవుతాయి అనే మిరకిల్స్ కానీ ఊహించరాదు. ఆ మంత్రంలో ఏషః ఆత్మ అణువు, ఈ ఆత్మ చాలా సూక్ష్మమైనది. బట్ చేతసా వేదిత, శుద్ధమైనటువంటి చేతస్సు చేత, చేతన చేత తెలియవచ్చును. ఎక్కడ ఏ శరీరం నందైతే ప్రాణాదులు వాటన్నిటిలో కూడా ఈ చైతన్యము వ్యాపించి ఉన్నదో, ఈ ప్రాణాలు, ఇంద్రియాలు, అంతఃకరణలతో సహా, చిత్తంతో సహా సర్వం ఓతం ప్రజానం, అందరి యందు వ్యాపించున్నదో, ఎవరికైతే చేతసా శుద్ధే, శుద్ధమైనటువంటి అంతఃకరణతో ఏష ఆత్మ విభవతి, ఈ ఆత్మ ప్రకాశిస్తుంది. ఓకే, తర్వాత మంత్రం, ఆత్మజ్ఞానిని ఆరాధించండి. ఎందుకు ఆరాధించుట? భౌతికంగా సంపదను కోరి, ఏ సంపద ఉన్నతమైన సంపద? ఆత్మ సంపదయే ఉన్నతమైన సంపద. ఆత్మజ్ఞానాన్ని కోరి ఆత్మజ్ఞానులను అర్చించండి. జ్ఞానులను అర్చిస్తే వాళ్ళు మీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు. ఎలా ఇస్తారు? యం యం లోకం మనసా సంవిభాతి, వాళ్ళు ఏ అనుభవాలను మనసులో కోరుకుంటారు, వాళ్ళు ఏ అనుభవాన్ని కోరుకోరు. వాళ్ళు కోరుకునే అనుభవం ఒక్కటే ఆత్మ అనుభవము. కామయతే యాంస్య కామాన్, ఏ కోరికలను కోరుకుంటారో వాళ్ళు కోరికలు నిండుకున్నాయి, ఇంట్లో బియ్యం నిండుకున్నట్టు. అంటే వారికి కోరికలు లేవు. తం తం లోకం జయతే తాంశ్చ కామాన్, ఆయా లోకములను పొందుతారు, అనుభవాలను, ఆ కోరికలను పొందుతారు. అంటే వాళ్ళు పొందవలసినది ఏదీ లేదు. తస్మాత్, అందువలన ఆత్మజ్ఞానిని హీ నిశ్చయంగా అర్చయేత్ భూతికామా. Don't be under the wrong impression
that an Atmajnana and a Guru will just grant miracles to you the moment you approach him and then do Pada Puja and all that. That's all a waste. And you don't have to, they don't expect anything like that. Even if you do that, it is good out of your reverence, you do that. Nothing wrong in that. But you don't expect any physical, material possessions and gifts from the Atmajnani. Because he himself is not having any intention of having them, neither he has got any capacity to give. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.